తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ తయారీలో ఉన్నటువంటి కల్తీని ఈ వ్యవహారం వైఎస్ఆర్సీపీ పార్టీకి దాన్ని కవర్ చేసుకోవటం కోసం ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగా గతంలో కొంతమంది వ్యక్తులు మీడియా ముందుకొచ్చి ఏదైతే సిట్ దర్యాప్తు ఇచ్చిందో సింథటిక్ ఘీ, అలాగే 20 కోట్ల లడ్లు, తర్వాత 60 లక్షల లీటర్ల నెయ్యి, అంటే సింథటిక్ నెయ్యి వాడారు అని చెప్పారో అవన్నీ పక్కన పెట్టేసి అందులో ఏదైతే ఒక ల్యాబ్ రిపోర్ట్ 10% కంటే తక్కువ ఉంటే అందులో మేము బీఫ్ టాల్ కానీ ఫారెన్ టాల్స్ కానీ ఐడెంటిఫై చేయలేమన్నారు. దాన్ని మాత్రమే అదంతా కూడా ఆ ఇంపార్టెంట్ నోట్ని కూడా పక్కన పెట్టి అందులో ఎటువంటి కల్తీ జరగలేదు అని చెప్పేసి కొంతమంది వైసీపీ సోషల్ మీడియా ద్వారా పెద్ద ఎత్తున ప్రచారాలు చేస్తున్నారు. సో తాజాగా ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, తాజాగా ఈరోజు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కొంతమంది ట్విట్టర్ అకౌంట్స్లో నుంచి ఒక టీటీడీ చైర్మన్ అయినటువంటి బిఆర్ నాయుడు గారు ఒక మహిళ ఉన్నటువంటి వీడియోని సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు. ఈ సర్క్యులేట్ చేయటం అనేది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అది ఏఐ వీడియో అని కొన్ని వీడియోస్ని ఏదైతే ట్విట్టర్లో ఉన్నటువంటి గ్రోక్ అనే ద్వారా వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ని జనరేట్ చేసినప్పుడు అది ఏఐ వీడియో అని కొన్ని చోట్ల చూపించిందని, కొంతమంది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు లేదు అది ఒరిజినల్ వీడియోనే అని అన్నారు అని చెప్పేసి అక్కడ చూపించారు. అయితే కింద చాలా క్లియర్ కట్గా ఒక మెన్షన్ చేసింది, ఇది ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత జీవితాన్ని నాశనం చేయడం కోసం జనరేట్ చేయబడినటువంటి వీడియో అని చెప్పేసి కూడా ఏదైతే మీరు దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని అక్కడ ఇవ్వటం కూడా జరిగింది. అయితే తాజాగా అసలు ఈ వీడియో పక్కన పెట్టేస్తే వైసీపీ ఈ వీడియోలో నిజంగా ఒరిజినల్ వీడియో అయినప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజ్లో ఎందుకు పోస్ట్ చేయలేదు ఈ వీడియోని అనేటువంటిది వాళ్ళు చెప్పాలి సమాధానం. ఎందుకంటే ఏ చిన్న విషయం దొరికినా వైసీపీ వాళ్ళు 1కి 4 సార్లు భూతద్దంలో వేసి ఆయన అఫీషియల్ పేజ్లో పోస్ట్ చేస్తూనే ఉంటారు కదా. మరి ఎందుకు ఇంత పెద్ద ఇష్యూని ఎందుకు పోస్ట్ చేయలేదు? ఎందుకంటే కొంతమంది వ్యక్తుల ద్వారా ఆ వీడియోని పథకం ప్రకారమే వాళ్ళ యొక్క అకౌంట్స్లో దాన్ని అప్లోడ్ చేయించేసి ఆ తర్వాత కొంతమంది ఆ వీడియోని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ వీడియోస్ని వాళ్ళ అఫీషియల్ పేజెస్లో నుంచి దాన్ని డిలీట్ చేయడం జరిగింది. ఒకటి. రెండవది, వైఎస్ఆర్సీపీ పార్టీకి అఫీషియల్ పేజ్లో కావచ్చు లేకపోతే సాక్షిలో కానీ దీని మీద ఎటువంటి చర్చ జరపల, అఫీషియల్ పేజ్లో వేయలేదు. అట్లాగే సాక్షి ఛానల్, ఎందుకంటే ఇంత నిజంగా ఇది ఒరిజినల్ వీడియో అయితే సాక్షి వాడు అదే పనిగా తన ఛానల్లో వృద్ధి పడేసేవాడే కదా, కొమ్మినేని శ్రీనివాసరావు తోటి ఈశ్వర్ తోటి వృద్ధి పడేసేవాడే కదా. మరి ఎందుకు వాళ్ళు అక్కడ మెయిన్ ఛానల్స్లో వాళ్ళు పోస్ట్ చేయాల? ఇదేమన్నా చిన్న చితకా విషయమా ఏంటి? అసలు ఇది అర్ధరాత్రి పూట వీడియో రిలీజ్ చేసి వాళ్ళ యొక్క సోషల్ మీడియా అంటే సాక్షిలో కానీ ఎక్కడ ఎందుకు ప్రజెంట్ చేయట్లేదు అని అంటే 100% ఇది ఒక పథకం ప్రకారంగా వైసీపీ వాళ్ళు వేసినటువంటి స్కెచ్. కావాలనే వాట్సాప్ డీపీస్నో మరేనో కొన్ని ఎడిట్ చేసి ఆ వీడియోస్ని వాళ్ళు సర్క్యులేట్ చేయాలనేది వాళ్ళ ప్లాన్. అందులో ముఖ్యంగా మెయిన్ కొన్ని పేజెస్లో ఈ వీడియోని పోస్ట్ చేసి ఆ వీడియో ద్వారా వాళ్ళు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత చిన్న చితక పేజెస్, ఎందుకంటే ఆటోమేటిక్గా బిఆర్ నాయుడు దొరికిపోయాడు కదా, బిఆర్ నాయుడిని పబ్లిసిటీ చేయొచ్చు మనం. ఈ దెబ్బతో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ప్రేమను కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు వాళ్ళ జీవితాన్ని బలి చేయడానికి వైసీపీ ఎన్నుకాడుదనేదానికి నిదర్శనం. ఎందుకంటే ఈరోజు వాస్తవంగా చిన్న పేజెస్లో ఎందుకు వేస్తున్నారు? ఇప్పుడు అరవా శ్రీధర్ విషయాన్ని మీరు పెద్ద ఛానల్స్లో ప్రమోట్ చేసిన మీరు మీ సాక్షిలో వేయచ్చు కదా, ఎందుకు వేయలేదు అంటే ఇది ఒక ఫేక్ వీడియో. దీన్ని సర్క్యులేట్ చేయడం ద్వారా రానున్న రోజుల్లో ఖచ్చితంగా వాళ్ళు ఇబ్బందులు పడతారు అనేది
జగన్మోహన్ రెడ్డి గారికి, సాక్షి యాజమాన్యానికి, వైఎస్ఆర్సీపీ అఫీషియల్ పేజీకి తెలుసు కాబట్టే కేవలం కొంతమంది పేటీఎం గారి చేత వీడియోని పోస్ట్ చేయించి ఆ వీడియోని అక్కడ డౌన్లోడ్ చేసిన తర్వాత చిన్న చితక కార్యకర్తల ద్వారా అది పోస్ట్ చేసి పబ్లిసిటీ చేయటము, తద్వారా బీఆర్ నాయుడు గారికి ఒక చెడ్డ పేరు తేవాలనేది వైసీపీ యొక్క ఇష్టం. అంతమించి ఇంకా వేరే ఉద్దేశం లేదు అక్కడ. సో దానికోసమే ఈరోజు వాళ్ళు ఈ వీడియోని అక్కడ ప్లే చేయడం జరిగింది. ఇక్కడ మీరు ఎక్స్లో కానీ దాన్ని చూస్తే ఆల్రెడీ ఇప్పుడు ఈ వీడియో పైన కొంతమంది పోస్ట్ చేసిన వాళ్ళు దానికి సంబంధించినటువంటి ఒక వీడియోని నేను మీకు ఒక వీడియో ఏం సమాధానం చెప్పిందనే వీడియోని కూడా మీకు పోస్ట్ చేస్తా. అయితే ఇక్కడ తాజాగా అసలు ఇవన్నీ పక్కన పెట్టేస్తే తాజాగా బీఆర్ నాయుడు గారు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్లో దీని మీద కంప్లైంట్ చేయడం జరిగింది. కేసు రైజ్ అయింది అనంగలోనే కొంతమంది పేటీఎం కూలోళ్ళు వీడియోని డిలీట్ చేసేసారు. కొన్ని వాళ్ళ ఐడీస్ నుంచి కూడా తొలగించడం జరిగింది. సో ఇది చూద్దాం ఏమైద్దో అనేది ఒకసారి చూద్దాం. అంటే ఎంత నీచానికైనా దిగజారుతారు, ఎవిడెన్స్ లేకుండా ఏ విధంగా అయినా మాట్లాడతారు. ఇప్పుడు బీఆర్ నాయుడు గారిని బ్యాట్ చేయడం ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా రాజకీయ లబ్ధి అంటే కల్తీని వ్యవహారాన్ని ఓవర్కమ్ చేయాలన్నది వైసీపీ ప్లాన్. దానికోసం ఎంతకైనా దిగజారుతారు. మొన్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ చేత లడ్డూకి జగన్మోహన్ రెడ్డికి ఫేవర్గా కానీ వీడియో చేస్తే 5,000 రూపాయలు ఒక్కొక్క వీడియోకి మేము చెల్లించడానికి ఇన్ఫ్లుయెన్సర్స్కి మేము రెడీగా ఉన్నాం అని చెప్పారంటేనే వైసీపీ యొక్క రాజకీయ ఆలోచన, వాళ్ళ యొక్క విధానాన్ని మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇంకా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో చాలామంది ఎక్కువ ఓవర్గా రియాక్ట్ అవుతున్నారు. ఎవడో చలపతి చౌదరి లాంటి వాళ్ళు, నానా కొంచెం జాగ్రత్తగా చూసుకో, ఒక్కసారి ఆంధ్రప్రదేశ్లో కేసు అయి దొరికావనుకో ఈసారి ఇంకా నీకు గ్రీన్ కార్డు కాదు కనుక ఏ కార్డు పనిచేయదు, అక్కడ పోవటానికి కూడా ఉండదు. అసలే మన ఎర్రగొండ పాలన అంతంత మాత్రం ఉన్నది. ఆ మెట్ట ప్రాంతాలలో ఇప్పుడు దాకా కూల్ ప్లేస్లో ఉన్నావు కదా, ఇక మెట్ట ప్రాంతాలలో గీక్కోవాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకో. చాలామంది చాలా ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వైఎస్ఆర్సీపీ అఫీషియల్ పేజ్లో ఎందుకు బీఆర్ నాయుడు గారు వీడియో వేయలేదు. ఒకటి సాక్షి మెయిన్లో గంటల కొద్ది కనీసం ఒక లైవ్లో ఒక్కసారైనా చెప్పుకొని ఉంటారా ఎందుకు దాన్ని పబ్లిష్ చేయలేదు అనేది కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఇంకా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇంకాక ఎవరాడు ఆ చలపతి గారు అడుగుతున్నాడు ఎవరావిడ అని కుతూహలంగా అడుగుతున్నాడు. ఏమో మీ రిలేటివ్స్ ఏమో చూసుకో, నేను ఎంతకంటే ఎక్కువ మాట్లాడితే బాగుండదు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇది ఒక ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి ఒక కట్టు కథ. రానున్న రోజుల్లో దీనికి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు బలవటం తప్పదు. ఇప్పటికే తెలివి కల వాళ్ళు చాలామంది వీడియోని డిలీట్ చేసేసుకున్నారు. ఎవడో అత్యుత్సాహం ఉన్నటువంటి కార్యకర్తలు మా జగనన్న కోసం పనిచేస్తాం అనుకునేవాళ్ళు, జగనన్న కోసం నేను గుండెనిస్తా గుండును అడ్డం పెడతా అంటారు చూసా, వాళ్ళ జీవితాలు బలయ్యే సమయం దగ్గరలోనే ఉంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే నేను ఎవరిని బ్లాక్మెయిల్ చేయట్లేదు. ఇంకో విషయం కాదు, ఇక్కడ మీరు మెయిన్ పాయింట్ని గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సాక్షిలో పబ్లిష్ చేయని వీడియోని మీరు సోషల్ మీడియాలో ఎందుకు సర్క్యులేట్ చేసుకుంటున్నారు, ఎవరిని రాజకీయంగా బలి చేయాలని జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం అనేది మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఇక్కడ చాలా క్లియర్ కట్గా కూడా కనిపిస్తుంది. జగన్ నిజంగా కానీ అది ఒరిజినల్ వీడియో అయితే ఈ పార్టీకి సాక్షి మీ ఛానల్ వృద్ధి పడేసేవాళ్ళే కదా, గంటలు వృద్ధి పడేసేవాళ్ళే కదా. ఏమీ లేని ఆ మూర్తిదే ఎవరో ప్లేట్లు అన్నం తిన్నాడంట వాడిని ఒకరు తీసుకొచ్చి స్టూడియోలో కూర్చోబెట్టారు కదా. మరి దీని మీద ఎందుకు సర్క్యులేట్ చేయట్లేదు, దీని మీద ఎందుకు మాట్లాడట్లేదు? ఇలాంటివన్నీ విషయాలు చూస్తే కేవలం ఇది ఒక కావాలని చేరాల్సిన ప్రజలకు చేర్చడం కోసం వాళ్ళు అడ్డదారిలో వెళ్తున్నటువంటి ఇదొక దారి. అయితే ఇక్కడ కొంతమంది వైసీపీ కార్యకర్తలు బీ కేర్ఫుల్, అత్యుత్సాహంతో మీ లైఫ్ని నాశనం చేసుకోకండి.